బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 13న జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎలాంటి విధ్వంసం జరగలేదు. అక్కడక్కడ వాగ్వాదాలు, ఘర్షణలు తప్ప ఈవీఎంలను ఎవరూ ధ్వంసం చేయలేదు. ఇది ఎన్నికల సంఘం చెప్పిన మాట. కానీ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో సంచలనంగా మారింది. ఎన్నికలు పూర్తయ్యాక ఈసీ కూడా ఈ విషయంపై ప్రస్తావన తీసుకురాలేదు. పాలవాయిపేట ఘటనను ఎన్నికల సంఘం ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంటే విషయం వారికి తెలియక ఈసీ ఎలాంటి గొడవలు జరగలేదని చెప్పిందా, లేక కావాలనే దాచిపెట్టారా అనే అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల సంఘం కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ఈవీఎంలను బద్దలుగొట్టిన దాఖలాలు లేవని చెప్పింది. చిన్న చిన్న ఘటనలు మినహా పెద్ద స్థాయిలో ఎలాంటి ఇష్యూస్ లేవని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. రీపోలింగ్ పెట్టాల్సినంత అవసరం లేదని చెప్పారు. అంటే లీడర్ వన్ ఈజ్ అవర్ తెనాలి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. తర్వాత అనంతపురంలో బోత్ పార్టీస్ మెయిన్ క్యాండిడేట్. తర్వాత నర్సరావుపేటలో ఐ థింక్ ఈజ్ ద ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఆర్ సంథింగ్. సో దీస్ వర్ ద మెయిన్ లీడర్స్ హూ ఆర్ డిటైన్డ్ and their movement was restricted. Otherwise it was leading to a lot of violence from both sides. Though I have personally not received any complaint. However, I have seen it in the newspaper, news lo chusamadi. As of now, I have not received any request for repoll. Prati constituency lo observers దీని సంబంధించి 17A scrutiny అంటాం దీన్ని. Those observers along with the RO will go through all the documents ఎక్కడెక్కడ కంప్లైంట్ వచ్చినాయి. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఫైనల్గా రీపోల్ గురించి మనకు తెలుస్తుంది. 17A రిజిస్టర్లో ఎంతమంది పోల్ చేశారు, వ్యాలిట్యూట్లో ఎన్ని పోల్స్ ఉన్నాయి, అది టాలీ అయితే వి గో హెడ్, వి పుట్ అనదర్ మెషిన్, కొత్త మెషిన్ అక్కడ పెడతాము. కొత్త మెషిన్ తర్వాత కంటిన్యూ చేస్తాము. కౌంటింగ్ టైంలో పాత మెషిన్ కొత్త మెషిన్ కలిపేసి ఫైనల్ ఫిగర్ అరైవ్ అయ్యి దీని ద్వారా కౌంటింగ్ చేయడం జరుగుతుంది. 8 పోలింగ్ స్టేషన్స్లో ఈ మాచర్ల కాన్స్టిట్యున్సీలో there was damage to the machines. Kani, because machine lo most important part is the chip where data is stored. All these machines were checked by the Bell engineers, and Bell engineers said that all these 8 chips which are there in the machines are intact, data can be retrieved. So there was a gap of 2-3 hours in some places, gap of 1 or 2 hours in some places, and then polling was restarted. Although there were incidents which meant to damage the machine, but all these 8 places machine was replaced and polling again started. Machine sambandhinchi malli there were in Kodur also 2 EVMs were damaged. Kodur lo kuda Annamaya district Kodur lo kuda these damaged machines data was retrieved and polling started. There is no incident wherein we would be needing any repolling in any place. Violence did happen and we were expecting in few places. Beyond that places it never